ఓకే. సో, మీకు నా వాయిస్ క్లియర్‌గా వినపడుతుందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ నా స్క్రీన్ కూడా మీకు కనపడుతుందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ. సో, లెట్ మీ స్టార్ట్ విజువల్ స్టూడియో కోడ్. ఓకే. నేను నేను మీకు నిన్న వాట్సాప్‌లో నేను మీకు పింగ్ చేసినట్టుగా నేను ఆల్రెడీ కోడ్ మొత్తంని కూడా నేను గిట్‌హబ్‌కి పుష్ చేసేసాను. ఐ హోప్ దాని తర్వాత డిక్షనరీ అండ్ దెన్ సెట్స్ గురించి మనం డిస్కస్ చేసాము. అండ్ వాటిలో ఉన్నటువంటి వాటిని ఎలా డిఫైన్ చేస్తాము, అందులో వాల్యూస్ ఎలా స్టోర్ చేస్తాము, లేకపోతే వాటి నుంచి మళ్ళీ డేటా ఎలా యాక్సెస్ చేస్తాము. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ మ్యూటబిలిటీ అండ్ ఇమ్యూటబిలిటీ గురించి రెండు కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసాము. అండ్ ఆఫ్టర్ దట్ సో ప్రతి ఒక్క డేటా టైప్ లో ఉన్నటువంటి డిఫరెంట్ మెథడ్స్ ఏంటో డిస్కస్ చేసాము. అండ్ లిస్ట్ లో ఉన్నటువంటి లిస్ట్ కి టూపుల్ కి డిఫరెన్స్ ఏంటో చూసాము. సో అలాంటి డిఫరెన్సెస్ చూసాక దెన్ అగైన్ మనం డిక్షనరీస్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. డిక్షనరీస్ లో మన కీ వాల్యూ పేర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో దాంట్లో మళ్ళీ మనం డేటా ఎలా యాక్సెస్ చేస్తాము. సో అలానే మనకి కీస్ అనేవి ఎప్పుడైనా సరే ఇమ్యూటబుల్ డేటా టైప్ గానే ఉండాలి తప్ప మ్యూటబుల్ డేటా టైప్ అయితే యాక్సెప్ట్ చేయవు అని చెప్పి మనం చూసాము. సో స్ట్రింగ్స్ అనేవి కూడా ఏంటంటే కనుక నేను ఇది చెప్పి ఉండకపోతే సో స్ట్రింగ్స్ ఆర్ ఆల్సో లైక్ ఇమ్యూటబుల్ డేటా టైప్ అనమాట. దే ఆర్ ఆల్సో లైక్ ఇమ్యూటబుల్. సో దాని అర్థం ఏంటంటే కనుక సో ఒకసారి ఎప్పుడైనా సరే మీరు ఒక స్ట్రింగ్ అని డిఫైన్ చేసినట్టయితే సో మళ్ళీ ఒక శాంపుల్ స్ట్రింగ్ తీసుకుందాం. ఆమ్, నాకు తెలిసి శాంపుల్ స్ట్రింగ్ ఒకటి పైన ఉంటుంది పక్కాగా, ఎందుకంటే నేను అదే పేరుతో ఇచ్చాను కాబట్టి. సో దిస్ ఈస్ ఆల్రెడీ దే. సో ఇందులో నేను ఏం చేస్తానంటే సో ఈ స్మాల్ టీని నేను క్యాపిటల్ టీగా నేను మారుస్తాను. నాకు తెలిసి నేను మీకు ఇది ఆల్రెడీ చూపించినట్టే నాకు గుర్తు. ఇన్ కేస్ ఇఫ్ నాట్ సో ఒకసారి చూద్దాము. సో శాంపుల్ స్ట్రింగ్ లో నేను జీరో ఎత్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ జీరో క్యారెక్టర్ ని నేను స్మాల్ టీ సో స్మాల్ టీ బదులుగా ఇక్కడ నేను క్యాపిటల్ టీ అని చెప్పిస్తాను. మీకు జస్ట్ కాపీ దిస్. సో స్మాల్ టీ బదులుగా ఇక్కడ నేను క్యాపిటల్ టీగా ఇస్తున్నాను. ఇచ్చి దెన్ లెట్ మీ నో ట్రై టు ప్రింట్ మై శాంపుల్ స్ట్రింగ్ అండ్ సి ఇఫ్ ఈ చేంజ్ అనేది జరుగుతుందో లేదో మనం మనం చూద్దాము. సో ఫర్ దాట్ ఐ నీడ్ టు ఓపెన్ మై టర్మినల్. ఓకే. సో పైథాన్ హలో డాట్ ఫైల్ దాన్ని మనం చూస్తే కనుక సో మీకు ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఏమంటుంది, సో ఎస్టిఆర్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటుంది. సో దట్ మీన్స్ సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్. దిస్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇది కనుక మీరు ట్రై చేసినట్టయితే కనుక సో మీకు ఇలా వచ్చేస్తుంది. సో దీని అర్థం ఏంటంటే కనుక సో స్ట్రింగ్ ఈస్ ఆల్సో అండ్ ఇమ్యూటబుల్ డేటా టైప్. అందుకని చెప్పి మీరు ఒకసారి డిఫైన్ చేశాక అందులో ఉన్నటువంటి వాల్యూస్ని మీరు మార్చలేరు. సో నథింగ్ ఇస్ దట్. ఓకే. సో ఐ హోప్ డేటా టైప్స్ అనేవి మీకు క్లియర్ అనుకుంటున్నాను. నా నెక్స్ట్ లెట్ మీ నౌ మూవ్ టు కండిషన్స్. సో మళ్ళీ మనకు మిగిలింది ఏంటంటే కనుక సో కండిషన్స్ ఒకటి, దాని తర్వాత లూప్స్ అనే కాన్సెప్ట్ మిగిలి ఉంది. ఆఫ్టర్ దట్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో వీటిని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది సో లెటస్ సీ టు. సో కండిషన్స్ లో సో లెటస్ సే లైక్ ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ టు ఒక నెంబర్ని మనం డిఫైన్ చేసుకుందాం. సో నెంబర్ అని చెప్పేసి ఇక్కడ నేను 50 అని చెప్పిస్తున్నాను. సో కండిషన్స్ పైథాన్లో చాలా సింపుల్ అనమాట. మనకు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ అంటూ ఏమీ లేవు. సో ఉన్నది కాస్త ఒకటే కండిషన్, అదేంటంటే ఇఫ్ ఉంటుంది. ఇఫ్ కండిషన్ ఉంటుంది.
సో ఇఫ్, దాని తర్వాత ఎల్స్ ఇఫ్, దాని తర్వాత ఎల్స్. సో ఇలాంటి ఒక బ్లాక్లోనే మళ్ళీ మనం ఎప్పుడైనా మనం రాసుకుంటూ ఉంటాము. సో దట్ ఈస్ వాట్ సో వీఆర్ గోయింగ్ టు సీ. సో ఇఫ్ num1 ఈస్ లెస్ దాన్ if num1 is less than 100. సో మనం ఫస్ట్ ఇఫ్ అనేటటువంటి కీవర్డ్తో స్టార్ట్ చేస్తాము. దెన్ మన వేరియబుల్ ఏంటో మనం స్పెసిఫై చేస్తున్నాము. సో ఇక్కడ మనం అయితే ఇది లెస్ దాన్ కానీ, లేకపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ, లేకపోతే గ్రేటర్ దాన్ కానీ, లేకపోతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ, సో ఇలాంటివన్నీ మనం యూజ్ చేయొచ్చు. ఇఫ్ లెట్ us say like if it is less than or equal to 100, so print number is less than or equal to 100 or equal to 100. ఓకే. ఒకవేళ అలా కనుక కాకపోతే ఏంటి? ఒకవేళ అలా కనుక కాకపోతే దానికి మళ్ళీ మనం ఎల్స్ అనే ఒక బ్లాక్ వాడుకుంటాం. సో ప్రింట్ నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 100. నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 100. ఓకే. సో ఈ కండిషన్స్లో కనుక మీరు చూసుకున్నట్టయితే ముఖ్యంగా పైథాన్లో మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ఇండెంటేషన్ అనేది పైథాన్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు ఇండెంటేషన్ కనుక ఒకవేళ మీరు మిస్కనెక్ట్ చేసినట్టయితే మీకు తప్పనిసరిగా మీకు చాలా ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఆ ఎర్రర్స్ని డీబగ్ చేయడం కూడా చాలా కష్టం యూజువల్గా. సో ఇండెంటేషన్ ఎర్రర్స్ అనేవి, సో యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ యూనిఫామ్ ఇండెంటేషన్. ప్రతిసారి ఏంటంటే ఏంటి ఇదిగో నా లాజిక్లో ఆన్సర్ తప్పు ఉంది అని చెప్పేసి మనం యూజువల్గా మన లాజిక్ని మనం టైం అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటాము. బట్ ది కల్ప్రిట్ ఈస్ ఇండెంటేషన్ అనమాట. సో ఇండెంటేషన్స్ గురించి మీరు బాగా పట్టించుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఎలా డిఫైన్ చేసాము. సో ఫస్ట్ ఇఫ్ అనే బ్లాక్ రాసుకొని దాని తర్వాత num1 అంటే మన వేరియబుల్ ఏదైతే డిఫైన్ చేసుకున్నాం, సో ఆ వేరియబుల్ని దెన్ మన కండిషన్ ఏదైతే ఉందో, సో అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేకపోతే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ మనం కాలన్ అనేది ఇస్తాము. పైథాన్లో ఇలా కాలన్ ఇవ్వటం వల్ల ఏంటంటే కనుక సో యూఆర్ యాక్చువల్లీ స్పెసిఫైయింగ్ లైక్ వాట్ ఈస్ యువర్ స్టార్ట్ బ్లాక్. సో మీ బ్లాక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అలానే మీ బ్లాక్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనే డీటెయిల్ మీరు ఇక్కడ మీరు స్పెసిఫై చేస్తున్నారు. సో ప్రింట్ అని చెప్పి ఇచ్చేసి మళ్ళీ మనం అందులో మన ఒక స్టేట్మెంట్ అనేది మనం రాస్తున్నాం. ఓకే, మన ఒక స్టేట్మెంట్ అనేది మనం రాస్తున్నాం. ఎస్ యూ డూ హ్యావ్ ఏ డీబగ్గింగ్ ఇన్ దిస్. మనం ఆ డీబగ్గింగ్ కూడా మనం చూద్దాము. అండ్ దెన్ ఎల్స్ అనేటటువంటి బ్లాక్ అనేది తీసుకున్నట్టయితే సో సేమ్ థింగ్. సో అగైన్ మళ్ళీ కాలన్ అనేది యూజ్ చేస్తాం. దెన్ అగైన్ వి స్పెసిఫై అవర్ ఇండెంటేషన్ అండ్ దెన్ స్పెసిఫై వాట్ ఎవర్ అవర్ ప్రింట్ స్టేట్మెంట్ ఈస్. ఓకే. సో ఇప్పుడు డీబగ్గింగ్ అనేటటువంటి ఒక టూల్ ఉందన్నమాట. ముఖ్యంగా నాన్ ఐటీ వాళ్ళకి ఒకవేళ తెలియకపోతే, లేకపోతే బిగినర్ ప్రోగ్రామర్స్కి ఎవరైతే ఉన్నారో, మనం ఒకసారి ఏంటంటే మనం ఒక లాజిక్ రాసుకున్న తర్వాత మనం ఇచ్చినటువంటి ఇన్పుట్కి ప్రాపర్ అవుట్పుట్ వస్తుందా లేకపోతే రావట్లేదా అని చెప్పి మనం చెక్ చేసుకోగలగాలి. దాని అర్థం ఏంటంటే సో ఫస్ట్ లైన్ నుంచి సో మళ్ళీ ఇప్పుడు ఈ నెక్స్ట్ లైన్, సో ఈ నెక్స్ట్ లైన్ మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేసుకోగలగాలి. సో దట్ ఏంటంటే మనకు ఒకవేళ ఆ పర్టికులర్ లైన్లో ఏమైనా సరే ఎర్రర్ ఆన్సర్ ఉందా, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ వస్తుందా రావట్లేదా, సో అనే ఒక డీటెయిల్ మనకు తెలిస్తే కనుక దెన్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ బీ ఈజీ అనమాట. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే ఈ డీబగ్గింగ్ టూల్ అనేది మనం యూజ్ చేసుకోవటం ఈస్ మచ్ బెటర్. సో ఆ డీబగ్గింగ్ అనేది మనం ఎలా చేయొచ్చు అంటే, సో మీకు ఇక్కడ విఎస్ కోడ్లో కానీ చూస్తున్నట్టయితే ఇక్కడ నా మౌస్ పాయింటర్లో ఇక మీకు ఒక హెల్ప్ మెనూ వస్తుంది. ఏంటంటే క్లిక్ టు యాడ్ ఏ బ్రేక్ పాయింట్ అని చెప్పేస్తుంది. క్లిక్ టు యాడ్ ఏ బ్రేక్ పాయింట్ అని. సో ఆ బ్రేక్ పాయింట్ మీద మీరు కానీ క్లిక్ చేసినట్టయితే సో మనం ఎప్పుడైతే మనం డీబగ్ అనేది ఎప్పుడైతే చేస్తామో సో మీకు డీబగ్గర్ అనేది సో డైరెక్ట్గా వచ్చేదిగా మీకు ఈ లైన్లోనే మీకు స్టాప్ అయిపోతుంది. ఈ పర్టికులర్ లైన్లో మీకు స్టాప్ అయిపోయి సో ఇట్ విల్ యాక్చువల్లీ వెయిట్ ఫర్ యువర్ కమాండ్. నెక్స్ట్ లైన్కి వెళ్ళమంటారా లేకపోతే వెళ్ళొద్దంటారా లేకపోతే ఏంటి దాని పరిస్థితి అని. సో డీబగ్గింగ్ అని ఎలా చేయొచ్చు అంటే సో గో టు ఫైల్. ఇందులో మీకు రన్లో ఇక మీకు స్టార్ట్ డీబగ్గింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. స్టార్ట్ డీబగ్గింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఆ డీబగ్గింగ్ అని చూసుకున్నట్టయితే ఇక మీకు పైథాన్ డీబగ్గర్ అనేది సో బై డిఫాల్ట్గా వచ్చేసింది. సో అండ్ హియర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ వాట్ ఈస్ ఇట్ ఈస్. సో ఇట్ ఈస్ పైథాన్ 5. అండ్ ఇక్కడ మీకు సో టర్మినల్ అనేది ఒకటి ఓపెన్ అయిపోయింది. అండ్ ఆ టర్మినల్లో కానీ మీరు చూసుకున్నట్టయితే సో ఇక్కడ నేను చెప్పినట్టుగా మీకు డైరెక్ట్గా వచ్చేసి అది ఈ పాయింట్లోనే ఆగింది. సో అండ్ ఆల్సో లైక్ మీకు ఇందులో కూడా ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మీకు చాలా కొన్ని విండోస్ ఓపెన్ అయినాయి. ఒకటి ఏంటంటే వేరియబుల్స్ అనే ఒక విండో, దాని తర్వాత వాచ్, దాని తర్వాత కాల్ స్టాక్, దాని తర్వాత బ్రేక్ పాయింట్స్ అని చెప్పి వచ్చినాయి. సో మనం బ్రేక్ పాయింట్ అనేది మనం ఎక్కడ స్పెసిఫై చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ 4 అనే లైన్లో చూపిస్తుంది అనమాట. సో సిమిలర్లీ మనం డిఫైన్ చేసినటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్ని కూడా ఎవాల్యుయేట్ అయిపోయి సో ఆ వేరియబుల్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. ఒకవేళ కనుక ఈ వాల్యూ ఎప్పుడైనా సరే మారితే లేకపోతే ఏంటి సంగతి అనేది.
ఇన్ అడిషన్ టు దట్ మీకు కింద కూడా చూసుకున్నట్టయితే మీకు నార్మల్గా అయితే మీకు ప్రాబ్లమ్స్ అవుట్పుట్స్ దాని తర్వాత టర్మినల్ కనబడుతుంది. బట్ డీబగ్ అనేటటువంటి ఆప్షన్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే మీరు డీబగ్ అనేది ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఆ టైంలో మీకు డీబగ్ కన్సోల్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విండోలో మీరు కావాలంటే సో యూ కుడ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో మీకు ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ వేరియబుల్స్ అనేవి మీకు ఇక్కడ కనపడతాయి. మీరు ఆ వేరియబుల్స్ మీరు ఇక్కడ వాడుకోవచ్చు. సో లెట్ us say ఐ వాంటెడ్ టు వాల్యుయేట్ దిస్ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్. సో దీన్ని నేను జస్ట్ కాపీ చేసుకున్నాను, నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఐఎమ్ గెట్టింగ్ అన్ అవుట్పుట్ యాస్ ట్రూ. ఓకే, ట్రూ. ఇప్పుడు ట్రూ వచ్చింది కాబట్టి సో దాని అర్థం ఏంటంటే ఇఫ్ బ్లాక్ లో ఎప్పుడైనా సరే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ట్రూ కనుక ఎవాల్యుయేట్ కనుక అయినట్టయితే మీకు ఈ పర్టికులర్ బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది, దాని కింద ఉన్నటువంటి బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది. సో సిమిలర్లీ ఒకవేళ కనుక అది ఫాల్స్ కనుక అయినట్టయితే కనుక అప్పుడు ఇది ఎల్స్ అనే బ్లాక్ వస్తుంది. ఓకే, ట్రూ కనుక అయినట్టయితే ఆ బ్లాకే వెళ్ళిపోతుంది, లేకపోతే కనుక ఎల్స్ అనే బ్లాక్ వస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే సో ఈ డీబగింగ్ లో చూడండి స్టెప్ ఓవర్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. సో స్టెప్ ఓవర్ అనేది ఏం చేస్తుందంటే సో ఆ పర్టికులర్ లైన్ ఎవాల్యుయేట్ చేసిన వెంటనే సో ఆ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఓకే, ఆ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం సో దిస్ ఈస్ యాక్చువల్లీ ట్రూ అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ప్రింట్ అనే స్టేట్మెంట్ వస్తుంది. సో ఆ ప్రింట్ అనే స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. అండ్ వాట్ యూ వుడ్ ఆల్సో సీ ఇస్ లైక్ సో మీకు ఇక్కడ కనపడకపోతే సో ఇక్కడ మీకు ఇక్కడ అవుట్పుట్ కనపడుతుంది. సో నెంబర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. నెంబర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అనేది కనపడుతుంది. ఐ హోప్ ఈ డీబగ్ అనేది ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. సో క్లియర్. సో వన్స్ అగైన్ లెట్ మీ జస్ట్ రిపీట్. సో మీకు డీబగ్ అనే పాయింట్ ఇక్కడ ఫస్ట్ మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాత సో రన్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ట్ డీబగింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దెన్ డైరెక్ట్గా చూసుకున్నట్టయితే సో మీకు ఈ పర్టికులర్ పాయింట్ వచ్చేసి మీకు ఆగుతుంది. ఇక్కడ మీకు స్టెప్ ఓవర్ అనేటటువంటి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఈ స్టెప్ ఓవర్ అనే ఫంక్షనాలిటీ ఏం చేస్తుందంటే సో యూ కుడ్ యాక్చువల్లీ గో ఫ్రమ్ వన్ లైన్ టు ది నెక్స్ట్ లైన్, వన్ లైన్ టు ది నెక్స్ట్ లైన్. సో నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి మనకి డైరెక్ట్గా ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ అనేది మనకి ఎవాల్యుయేట్ అవుతుంది బికాస్ దిస్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. నేను చూసుకున్నట్టయితే సో యూ కుడ్ యాక్చువల్లీ సీ దట్ సో నెంబర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. నేను అలా కాదు సో లెట్ మీ ఆల్సో లైక్ చేంజ్ దిస్ పర్టికులర్ వాల్యూ. ఇక్కడ నాకు నెంబర్ అనేది 50 కాదు, దాన్ని 100గా నేను మార్చాలనుకుంటున్నాను. సో జస్ట్ టు టెస్ట్ దానికి నేను ఏం చేస్తాను సో num1 ఈజ్ ఈక్వల్ టు సో num1 ఈజ్ ఈక్వల్ టు 500 అని చెప్పిస్తాను. ఇచ్చిన వెంటనే చూడండి సో ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఇక్కడ మారిపోతుంది. సో దిస్ పర్టికులర్ వేరియబుల్ వాల్యూస్ యాక్చువల్లీ చేంజ్. సో మీరు డీబగింగ్ వల్ల అనమాట మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో దెర్ ఈస్ నో నీడ్ లైక్ సో ప్రతి ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి మీరు ఈ వాల్యూని చేంజ్ చేసి మళ్ళీ మీరు రన్ చేయాల్సిన పని ఏం లేదు. రాదర్ యూ కుడ్ ఆల్సో లైక్ చేంజ్ ద వాల్యూస్ ఓవర్ హియర్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో ఇప్పుడు నంబర్ యొక్క వాల్యూ ఎంత 500. సో ఈ 500 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కాదు. సో కాబట్టి అది ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. సో ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి దెన్ మీకు అది ఎవాల్యుయేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వై సో నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 100. ఓకే, సో debug is something what you guys usually use in order to debug your code. మీకు ఎప్పుడైతే సార్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి సో ఎర్రర్స్ ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడానికి దానికి మీరు యూస్ చేసేటటువంటి టెక్నిక్ డీబగ్ అనమాట. ఓకే, సో డీబగ్గింగ్ అంటారు యూజువల్గా. క్లియర్. సో కండిషన్స్ లో సో ఇలా మాత్రమే కాకుండా సో వాట్ ఐ గోయింగ్ టు డూ ఇస్ లైక్ మీకు ఇమీడియట్ గా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. మీరు ఇందులో ఏంటంటే కనుక సో కావాలంటే కనుక మీరు వేరే బ్లాక్స్ కూడా మీరు రాసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ లాజికల్ స్టేట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదా, మనం ట్రూ ఆర్ ఫాల్స్ లేకపోతే ట్రూ అండ్ ట్రూ అయితే ఏమవుతుంది అనేది. సో అది ఇక్కడ మనకు కనపడుతుంది. సో అండ్ ఇఫ్ num1 ఈస్ గ్రేటర్ దాన్ 50, if it is greater than 50 so number is less than or equal to 100 and greater than 50. సో ఇలాగో మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. సో మీకు ఒక కండిషన్ మాత్రమే కాదు, కావాలంటే కనుక మీరు మల్టిపుల్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు. సో num1 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అండ్ అనేటటువంటి ఒక లాజికల్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని num1 ఈస్ గ్రేటర్ దాన్ 50, num1 ఈస్ గ్రేటర్ దాన్ 50. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు ఈ వాల్యూ అనేది ఎప్పుడైతే సరే మీకు ఇక్కడ ఎవాల్యుయేట్ ఎప్పుడైతే సరే అవుతుందో సో లెట్ మీ జస్ట్ రిమూవ్ దిస్ ఆర్ లెట్ మీ యాడ్ దిస్. సో ఇక్కడ నేను 51 అని చెప్పించుకుంటాను. యా, సో
సో ఇక మీరేం చేస్తున్నారు, సో ఈ ఫస్ట్ కండిషన్ అని ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. ఎవాల్యుయేట్ అయ్యి ఇది ఎప్పుడైతే సరే ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది అనమాట. అప్పుడు మాత్రమే అది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. అది ఈ అండ్ యొక్క లాజిక్ అనమాట. ఒకవేళ రీజన్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ట్రూత్ టేబుల్ నేను మీకు మొన్న లాస్ట్ టైం చూపించాను. సో సో ఎనీ వన్ షుడ్ బి ట్రూ కాదనమాట, బోత్ షుడ్ బి ట్రూ, ఓన్లీ దెన్ ఇట్ ఈస్ ఎవాల్యుయేటెడ్ టు ట్రూ. ఒకవేళ ఫస్ట్ దే కనుక ఫాల్స్ అయినట్టయితే దెన్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ది సెకండ్ స్టేట్మెంట్. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ది సెకండ్ స్టేట్మెంట్. అందుకని చెప్పేసి మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయితేనే సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయితేనే మీకు సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. సో టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఈజీలీ, సో వాట్ ఐ వుడ్ యాక్చువల్లీ సే ఈస్, సో ఇలాగని పెట్టుకున్నట్టయితే కనుక మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. సో లెట్ మీ జస్ట్ మేక్ దిస్ వే. ఓకే, లెట్ మీ మేక్ దిస్ వే. సో ఇప్పుడు మనం 50 కనుక ఇచ్చామనుకోండి, సో ఏమవుతుంది, సో ఈస్ నెంబర్ 1 గ్రేటర్ దాన్ 50? నో, సో ఇట్ ఈస్ ఫాల్స్. సో దెన్ దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఎవాల్యుయేటింగ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. సో డైరెక్ట్గా మీకు ఎల్స్ అనే దానికి మీకు వచ్చేస్తుంది. ఎల్స్ అనే దానికి మీకు వచ్చేస్తుంది. క్లియర్? సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది మనం ఎప్పుడైతే మనం ఇష్యూ చేసుకున్నామో, సో ఆ టైంలో ఏంటంటే మళ్ళీ మీకు ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది, సో దిస్ మేక్ సెన్స్ బట్ దిస్ డస్ నాట్ మేక్ సెన్స్, సో దానికి మనం ఏం చేస్తాము, సో ఎల్స్ ఇఫ్ ఆర్ ఎలిఫ్ సో num1 is less than or equal to 50, is less than or equal to 50, print number is less than, type it again there, is less than or equal to 50, is less than or equal to 50 అని చెప్పిస్తున్నాను. ఒకవేళ అలాగని కాకపోతే, సో ఐఎమ్ సేయింగ్ లైక్ దట్ ఆ నెంబర్ అనేది తప్పనిసరిగా మీకు గ్రేటర్ దాన్ 100 అయిపోతుంది. And let us now try to evaluate this. So Python conditions.py. సో ఇక్కడ ఏమొచ్చింది మీకు, సో నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఎందుకని వచ్చింది, సో మనకి 50 అనేటటువంటి వాల్యూ మనం ఇచ్చాము. సో ఎట్ ఫస్ట్ వచ్చేసరికి, సో ఈ పర్టికులర్ ఇఫ్ కండిషన్ అది ఎవాల్యుయేట్ చేసింది. ఈ పర్టికులర్ ఇఫ్ కండిషన్ వచ్చేసరికి మీకు నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 50. సో ఇది ఫస్ట్ దే ఫాల్స్ అయిపోయింది. సో దెన్ దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఎవాల్యుయేటింగ్ దిస్. సో సిమిలర్లీ సో నెక్స్ట్ ఏంటంటే కనుక మీకు ఎలిఫ్ వచ్చేసింది. సో ఎలిఫ్ ఇస్ వెరీ సింపుల్. సో ఈ ఫుల్ ఫామ్ ఏంటంటే కనుక, సో ఎల్సిఫ్ అనమాట. దీని యొక్క ఫుల్ ఫామ్ ఎల్సిఫ్ అనమాట. సో ఎలిఫ్ అంటే ఎల్సిఫ్. కాబట్టి కనుక మీరు ఎల్స్ ఇఫ్ అని చెప్పేసి మళ్ళీ మీరు రాసుకుంటా అంటే కనుక మీరు రాసుకోవచ్చు. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ దానికి రాసుకోవడం ఏంటంటే కనుక, సో యూ కెనాట్ రైట్ ఇట్ ఇన్ వన్ సింగిల్ స్టేట్మెంట్. సో ఇలాగనే మీరు రాసుకున్నట్టయితే ఇక మీకు ఎర్రర్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఎల్స్ పక్కన తప్పనిసరిగా మీరు ఈ సెమీ కాలన్ అనేది ఈ కాలన్ అనేది మీరు ఇచ్చుకోవాలి, లేకపోతే పని చేయదు. ఇన్ కేస్ మీరు కాలన్ కనుక ఇచ్చుకోవాలంటే, సో యూ కుడ్ ఆల్సో లైక్ ఇంక్లూడ్ దిస్ వే. ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. సో ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. బట్ అగైన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఏంటంటే కనుక, సో ఎల్స్ ఇఫ్ అండ్ ఎల్స్ బ్లాక్ లో ఏంటంటే తప్పనిసరిగా మీకు ఒక ఎల్స్ స్టేట్మెంట్ మాత్రమే ఉండాలి. యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దెన్ వన్ ఎల్స్ స్టేట్మెంట్. బట్ దిస్ ఈజ్ ఫైన్ అగైన్. సో ఒక బ్లాక్ లోపల మళ్ళీ ఇంకొక ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఉంటాం, ఓకే. సో దిస్ ఈస్ టోటలీ ఫైన్. బట్ దిస్ ఈస్ నాట్ ఫైన్. ఇది మాత్రం నాట్ ఫైన్, ఎందుకంటే ఆల్రెడీ ఇక పైన మీరు ఎల్స్ అనే స్టేట్మెంట్ మీరు వాడుకున్నారు. సో దట్ ఈస్ నాట్ ఫైన్. సో ఇన్స్టెడ్ ఏంటంటే కనుక నేను మీకు, సో ఎలిఫ్ కానీ మీరు రాసుకోవాలి. సో దిస్ మేక్స్ టోటల్ సెన్స్. నౌ ఫస్ట్ వచ్చేసరికి మీకు నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 50 అని చెప్పి చెక్ చేస్తుంది. సో ఇస్ ఇస్ ట్రూ కాదు. సో కాబట్టి దెన్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఎవాల్యుయేటింగ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది. సో ఎలిఫ్ ఈస్ నెంబర్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. సో ఎస్, దట్ ఈస్ కరెక్ట్. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎవాల్యుయేట్ అయిపోయింది. సో దట్స్ వై యూ హ్యావ్ లైక్ నంబర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అని చెప్పి వచ్చింది. సో సిమిలర్లీ ఇప్పుడు మనం 500 కానీ తీసుకున్నట్టయితే, సో దిస్ ఈస్ గ్రేటర్ దాన్ 50. ఎస్, దట్ ఈస్ గ్రేటర్ దాన్ 50. బట్ ఈస్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. నో, దిస్ ఈస్ నాట్. సో కాబట్టి ట్రూ అండ్ ఫాల్స్ అంటే మీకు ఫాల్స్ వస్తుంది కాబట్టి, సో ఇది మీకు ఎవాల్యుయేట్ అవ్వదు.
సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మీకు ఎల్స్ ఇఫ్ వచ్చేసింది. సో 500 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 కాదు, దిస్ ఈస్ ఆల్సో ఫాల్స్. సో వెంటనే మీకు నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. దెన్ అగైన్ ఇట్ యాక్చువల్లీ ప్రింట్స్ అవుట్ నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ 50. సారీ, నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ 100. ఓకే, సో దెర్ ఇస్ నథింగ్ బియాండ్. మీకు ఏంటంటే కనుక సో దీనికి మంచి మీకేం సరే ఇంకా ఇంకా ఎఫ్ఎల్స్ గురించి అర్థం అవ్వాలంటే సో దెర్ ఇస్ నో పాయింట్. అండ్ ఈ ఇది నేను మీకు ఇందాకే చెప్పాను. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ట్రూ అయితేనే సో ఆ పర్టికులర్ బ్లాక్ వెళ్తుందని చెప్పాను కదా. సో దట్ మీన్స్ సో యూ కుడ్ ఆల్సో రైట్, సో ఇఫ్ ట్రూ సో ప్రింట్ I am printing. Okay, or I am evaluated. ఓకే, సో ఇలా రాసుకున్నా కూడా మీకు ఇది పనిచేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్సో టోటలీ ఫైన్. సో మీరు ఇఫ్ ట్రూ అని చెప్పి రాసుకొని మీరు ఇలా ఇచ్చినా కూడా సో దిస్ గెట్స్ ఎవాల్యుయేటెడ్. రీజన్ ఏంటి? సో దిస్ ఈస్ వాట్ హియర్. సో ఇక్కడ కూడా మీకు అదే కదా జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి అది ట్రూ అయితేనే మీకు ఆ బ్లాక్ లోకి వెళ్తుంది. సో సిమిలర్లీ నేను అలా కాకుండా సో ఐఎమ్ గోయింగ్ టు స్పెసిఫై లైక్ ఇఫ్ ట్రూ అనేది నేను ఇక్కడ స్పెసిఫై చేసుకున్నాను. సో దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇన్ అడిషన్ టు దట్, సో ఇఫ్ 1, సో ప్రింట్ ఆర్ నేను ఇలా ఇచ్చుకున్నా కూడా ఇది కూడా పనిచేస్తుంది. ఐఎమ్ ఎవాల్యుయేటెడ్. సో ఎనీథింగ్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0, let me just try this. Yeah, so anything that is non-zero is considered as true. Anything that is non-zero is considered as true. So ఈ స్టేట్మెంట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎనీథింగ్ that is non-zero is considered as true. సో దీనికి నేను సో else, సో print I am, సో 0 అని మాత్రమే ప్రింట్ చేస్తున్నాను. నేను 0 అని మాత్రమే ప్రింట్ చేస్తున్నాను. సో ఫర్ దిస్ లెట్ మీ జస్ట్ చేంజ్ ఇట్ టు 0. 0 కనుక ఇచ్చినట్టయితే చూడండి ఏమవుతుంది. సో 0 గానే మీకు ప్రింట్ అవుతుంది. సో ఎనీథింగ్ దట్ ఈస్ non-zero is considered as true. సో కాబట్టి కావాలంటే కనుక మీరు +1 అయినా సరే ఇచ్చుకోండి, లేకపోతే -1 అయినా సరే ఇచ్చుకోండి. సో ఎవ్రీథింగ్ ఈస్ కన్సిడర్డ్ as true ఓన్లీ. ఓకే, అండ్ ఇఫ్ ఒకవేళ కనుక మీరు స్ట్రింగ్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే సో స్ట్రింగ్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ as true only. సో చూస్తే కనుక సో ఐఎమ్ ఎవాల్యుయేటెడ్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీరు స్ట్రింగ్ లో కనుక మీరు ఫాల్స్ కనుక ఇచ్చినట్టయితే ఏమవుతుంది? సో దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ as true only. సో దట్ ఈస్ ఆల్సో ఐఎమ్ ఎవాల్యుయేటెడ్. ఓకే, సో ఈ చిన్న అండర్స్టాండింగ్ అనుకున్నట్టయితే సరిపోతుంది. నౌ బేస్డ్ ఆన్ ద డేటా టైప్స్ అండ్ ఆల్సో లైక్ ఈ కండిషన్స్ బేస్ చేసుకొని మనం లూప్స్ అనే కాన్సెప్ట్ మనం ఒక డిస్కస్ చేద్దాం ఇప్పుడు. loops.py. ఈ లూప్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే సో పైథాన్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లూప్స్ ఏంటంటే సో మీకు ఫర్ లూప్ ఉంది, దాని తర్వాత మీకు ఫర్ ఎల్స్ అనే లూప్ ఉంటుంది, దాని తర్వాత మీకు వైల్ అనే లూప్ ఉంది. సో వైల్ లో కూడా మళ్ళీ మీకు వైల్ అండ్ ఎల్స్ లూప్ అనేది ఒకటి ఉంది. ఇన్ అడిషన్ టు దట్ మీకు అర్థం అవ్వాల్సినటువంటి కీవర్డ్స్ ఏంటంటే సో కంటిన్యూ అనే ఒక కీవర్డ్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత మీకు బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా మీకు అర్థం అవ్వాలి. సో లెట్ us సే మనం ఇప్పుడు ఒక సింపుల్ లిస్ట్ ఒకటి తీసుకుందాము, మనం లిస్ట్ డేటా టైప్ లో చూసినట్టుగా. సో లెట్ మీ జస్ట్ టేక్ దిస్. ఓకే, సో మీరు ఒక ఫర్ లూప్ అనేది మీరు ఎలా డిఫైన్ చేస్తారంటే సో ఫర్ అనేటటువంటి ఒక కీవర్డ్ ని ఫస్ట్ మీరు స్పెసిఫై చేసి దాని తర్వాత మీరు ఒక టెంపరీ వేరియబుల్ అనేది మీరు తీసుకోవాలి. దాన్ని మళ్ళీ మనం లూప్ వేరియబుల్ అని కూడా అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సో లెట్ మీ జస్ట్ టేక్ ఇట్ యాస్ లైక్ సో ఫర్ రియల్లీ ఇన్ ఎల్ అని చెప్పిస్తున్నాను. సో ఈ ఇన్ అనేది నిన్న నేను మీకు మెంబర్షిప్ ఆపరేటర్ అని చెప్పాను. సో మెంబర్షిప్ ఆపరేటర్,
సో ఆ మెంబర్షిప్ ఆపరేటర్ని బేస్ చేసుకొని సో వాట్ వీ యాక్చువల్లీ డూ ఇస్ లైక్ సో ఈ ఈ లూప్ వేరియబుల్ ఈ పర్టికులర్ ఐటరేటర్ అనేది ఏదైతే ఉందో సో ఐటరేటర్ అంటారు యూజువల్గా. సో సంథింగ్ దట్ వీ కెన్ ఐటరేట్ ఆన్. ఓకే, సంథింగ్ దట్ వీ కెన్ ఐటరేట్ ఆన్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ ఐటరేటర్ అంటారు. అండ్ ఆల్సో లైక్ దీన్ని ఐటరబుల్ అని కూడా అనొచ్చు. లూప్ వేరియబుల్ మాత్రమే కాదు, దాన్ని మళ్ళీ మనం సో లూప్ వేరియబుల్ ఆర్ ఐటరబుల్ అని కూడా అనొచ్చు. So something that you could actually iterate upon, that is called as like an iterable. So for yearly in L అనేది మనం దీని మీద మనం ఐటరేట్ చేసుకోగలము. లిస్ట్ అనేటటువంటి డేటా టైప్ అయినా మనం ఐటరేట్ చేసుకోగలము. సిమిలర్లీ ట్రిపుల్స్ మీద కూడా మనం ఐటరేట్ చేసుకోగలము. సిమిలర్లీ మనం డిక్షనరీస్ మీద కూడా మనం ఐటరేట్ చేసుకోగలము. సో లెట్ us see that example. సో ఫర్ ప్రింట్ ఇయర్లీ అని చెప్పిస్తాను. వెరీ సింపుల్ లూప్ స్టేట్మెంట్, నో కాంప్లికేటెడ్ థింగ్స్. సో అగైన్ చూడండి, పైథాన్లో మళ్ళీ మీకు ఇండెంటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫర్ అనేది రాసుకున్న తర్వాత సో యూ జస్ట్ స్పెసిఫై యువర్ కాలన్ అండ్ దెన్ యువర్ లూప్ బ్లాక్ యాక్చువల్లీ స్టార్ట్స్. పైథాన్ loops.py. సో చూసుకున్నట్టయితే సో యు ఆర్ ఏబుల్ టు ఐటరేట్ ఆన్ ఇట్ అండ్ దెన్ మీకు ఇండివిజువల్ ఎలిమెంట్స్ అనేవి మీకు ర్యాప్ చేసుకొని సో యు ఆర్ యాక్చువల్లీ ప్రింటింగ్ ఇట్ ఓవర్ హియర్. సో సేమ్ ఇదే లూప్ స్టేట్మెంట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఐమ్ జస్ట్ మేకింగ్ ఓన్లీ ఎ బిట్ కాంప్లికేట్ ఏం చేస్తున్నా అంటే సో ఇఫ్ టైప్ అనేటటువంటి ఫంక్షన్ ఆల్రెడీ మనం మల్టిపుల్ టైమ్స్ చూసాము. సో టైప్ ఆఫ్ ఇయర్లీ ఈజ్ ఈక్వల్ టు str అనేటటువంటి టైప్ కనుక అయినట్టయితే ఓన్లీ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ దట్ పర్టికులర్ ఎలిమెంట్. ఒకవేళ ఆ ఎలిమెంట్ యొక్క టైప్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఓన్లీ దెన్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ప్రింట్ దట్ ఎలిమెంట్. ఇఫ్ నాట్ దెన్ ఐఎమ్ జస్ట్ లీవింగ్ ఇట్. సో చూసుకున్నట్టయితే ఏమైంది, సో మీకు డైరెక్ట్గా ఓన్లీ ఏబిసిడి మాత్రమే ప్రింట్ అయింది. సో దట్ మీన్స్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఓకే ఇదిగో నాకు ఈ ఎలిమెంట్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ప్రింట్ అయిపోయింది కదా, దాని తర్వాత మళ్ళీ నాకు ఈ ఫాల్స్ అనేది నాకు ఎవాల్యుయేట్ అయిందా లేకపోతే లేదా అనే ఒక క్వశ్చన్ మీకు రావచ్చు. సో ఎలిమెంట్ నాకు స్ట్రింగ్గా నాకు వచ్చేసింది, సో ఆ పర్టికులర్ ఎలిమెంట్ ప్రింట్ అయిపోయింది, మరి నాకు ఆ నెక్స్ట్ ఎలిమెంట్ ఎవాల్యుయేట్ అయిందా లేకపోతే లేదా అని డౌట్ రావచ్చు. సో దానికి మనం ఏం చేస్తామంటే సో లెట్ us అగైన్ మేక్ ఏ బ్రేక్ పాయింట్ ఓవర్ హియర్. ఇందాక నేను మీకు ఆ బ్రేక్ పాయింట్ అనే కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి. అండ్ లెట్ మీ నౌ గో టు హియర్ టర్మినల్ రన్ స్టార్ట్ డీబగ్గింగ్ పైథాన్ డీబగ్గర్. అండ్ నౌ లెట్ మీ జస్ట్ గో హియర్ అండ్ దెన్ లెట్ us see. సో డైరెక్ట్గా వచ్చేసి అది ఆ పర్టికులర్ బ్లాక్లోనే ఆగింది. ఇక్కడ మీకు ఈఎల్ఈలో ఏముంది, మీకు 10 అని ఒక వాల్యూ ఉంది. సో దాని యొక్క టైప్ str అవునా కాదా, సో కాదు. సో కాబట్టి తప్పనిసరిగా మీకు ఈ స్టేట్మెంట్ అనేది మీకు ఎవాల్యుయేట్ అవ్వదు. సో ఇఫ్ యూ సీ సో స్టెప్ ఓవర్, మీకు అది ఎవాల్యుయేట్ అవ్వలేదు, మళ్ళీ మీకు నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోయింది. సో 20 టైప్ ఈస్ str ఫాల్స్, సో కాబట్టి నేను ఎవాల్యుయేట్ అవ్వదు, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది సేమ్, సో ఎవాల్యుయేట్ అయిందా లేదా, ఎవాల్యుయేట్ అవ్వలేదు. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఏబిసిడి అనే ఒక ఎలిమెంట్ వచ్చింది. సో ఏబిసిడి అనే ఎలిమెంట్ యొక్క టైప్ ఏంటి, స్ట్రింగ్. సో కాబట్టి అది ఎవాల్యుయేట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో సో అది కూడా ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఫాల్స్, దాని యొక్క టైప్ ఏంటి, అవునా కాదా, కాదు. సో కాబట్టి ప్రింట్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో మీకు ఏబిసిడి అనే ఒక వాల్యూ మాత్రమే ప్రింట్ అయింది. సో నేనేం చెప్తానంటే సో ఇప్పుడు నేను మీకు ఇస్తున్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే సో ఫైండ్ the first string element inside the given variable. ఓకే, నేను మీకు ఇస్తున్నటువంటి వేరియబుల్స్లో ఏ ఎలిమెంట్ ఏ వేరియబుల్ అయితే సరే మీకు ఏ ఇన్సైడ్ ది గివెన్ లిస్ట్ అని చెప్పిస్తాను. ఇన్సైడ్ గివెన్ లిస్ట్లో ఏదైతే ఉందో సో ఆ లిస్ట్లో మీకు ఫస్ట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసేసి అండ్ దెన్ జస్ట్ ప్రింట్ ఇట్ అవుట్ అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. సో దానికి మీరు ఏం చేస్తారు, సో ఈ పర్టికులర్ మీరు ఏదైతే సార్ మీరు రాశారో సో దిస్ వర్క్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. నౌ లెట్ us సే ఇక్కడ నేను ఏబిసిడిఈ అని చెప్పిస్తాను. నౌ లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్. సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే సో వాట్ హ్యాపన్స్ ఈజ్ మనకి కేవలం
పైథాన్ మనకి కేవలం ఏబిసిడి మాత్రమే కాకుండా మనకి ఏబిసిడి ఈ కూడా ప్రింట్ చేస్తుంది. ఏబిసిడి ఈ కూడా మనకి ప్రింట్ చేస్తుంది. బట్ మనకి ఏంటంటే మనకి ఈ స్టేట్మెంట్లో మనకి ఇది అవసరం లేదు. మనకి కేవలం మనకి ఏబిసిడి మాత్రమే ప్రింట్ అవ్వాలి, కానీ ఏబిసిడిఈ మనకి ప్రింట్ అవ్వదు. సో ఫర్ దట్ వాట్ వీ యూజువల్లీ డూ ఇస్ లైక్ we specify a break statement. We specify a break statement. బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుందంటే, సో ఇందాకట్లానే సో మొత్తం మీకు ఇఫ్ బ్లాక్ లో మొత్తం అన్ని కూడా మీకు ఇవన్నీ కూడా మీకు ఎవాల్యుయేట్ అవుతాయి. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ the moment Python sees a break statement, it comes outside of the loop. It comes outside of the loop. సో దీనికి సో ఇఫ్ ఐ ట్రై టు నౌ రన్ ఇట్, సో యూ కుడ్ సీ లైక్ దట్ ఏబిసిడి అనేది మనకి ప్రింట్ అయింది. ఏబిసిడి అనేది మనకి ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇది పర్ఫెక్ట్గానే వర్కౌట్ అయింది. పర్ఫెక్ట్గానే మీకు వర్కౌట్ అయింది. సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ యాక్చువల్లీ యూస్ ఎ బ్రేక్ స్టేట్మెంట్. మీకు బ్రేక్ మాత్రమే కాకుండా సో నేను నెక్స్ట్ ఇచ్చేటటువంటి కండిషన్ ఏంటంటే, ఇదేంటంటే సో ఫైండ్ non-string elements or find integer elements or find elements that are integers and add 10 to them. నేనేం చెప్తున్నాను, సో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఒకవేళ కనుక అవి ఇంటీజర్స్ కనుక అయినట్టయితే వాటికి మీరు 10 యాడ్ చేయండి, లేకపోతే కనుక మీరు జస్ట్ వెళ్ళిపోండి అంతే. సో అప్పుడు నాకు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏంటంటే కనుక నాకు ఇది అవసరం లేదు. సో ఇప్పుడు దీనికి ఇఫ్ టైప్ ఆఫ్ ELE ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్, ఒకవేళ కనుక అది ఇంటీజర్ కనుక అయినట్టయితే దానికి నేను ఒక 10 అనేటువంటి వాల్యూ నేను యాడ్ చేసి దాన్ని ప్రింట్ చేయమని చెప్పాను. సో దిస్ లుక్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. బట్ కానీ యూజువల్గా ఏంటంటే లెట్ మీ సే లైక్ సో ప్రింట్ ఐ ఆమ్ evaluated or else I am outside if blocks. నేను ఇలా ఇస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఫస్ట్ ఎలిమెంట్ అనేది మీకు వస్తుంది. సో దాని యొక్క స్టేట్మెంట్ ఏంటనేది చూసుకోండి. సో దాని యొక్క టైప్ స్ట్రింగా కాదు, సో దాని యొక్క టైప్ ఏంటి, ఇంటీజరా, అవును. సో వెంటనే ఏంటంటే కనుక సో మీకు ఈ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది మీకు ఎవాల్యుయేట్ అయిపోతుంది. ఇన్ అడిషన్ టు దట్ దాని కింద ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో ఆ వాల్యూస్ కూడా మళ్ళీ మీకు ప్రింట్ అవుతూ ఉంటాయి. ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ కూడా మీకు ఎవాల్యుయేట్ అవుతూ ఉంటాయి. బట్ కానీ మనం ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఏంటి, సో ఎలిమెంట్స్ ఏవైతే ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి, దానికి మళ్ళీ మీరు 10 అనేది మీరు యాడ్ చేయండి అని చెప్పి మాత్రమే మనం చెప్పాము. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా రన్ చేసినట్టయితే చూడండి దాని ఏమొస్తుందో మీకు. సో 20 వచ్చింది, దాని తర్వాత ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ అండ్ దెన్ ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ అనేది. సో ఇవన్నీ కూడా మీకు ఎవాల్యుయేట్ అయినాయి, రైట్. సో ఇప్పుడు చూడండి, సో 1 2 3 4 5 6 మీకు 6 టైమ్స్ ఉన్నాయి. దట్ మీన్స్ మనకి ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి పర్టికులర్ స్టేట్మెంట్ అనేది మీకు ఎవాల్యుయేట్ అయింది. ఓకే, సో 6 టైమ్స్ మీకు ఈ స్టేట్మెంట్ అనేది మీకు ఎవాల్యుయేట్ అయింది. బట్ కానీ మనం ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ప్రకారం సో దిస్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ ఈస్ లైక్ ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి, 10 అనేది దానికి యాడ్ చేయండి అండ్ దెన్ జస్ట్ ప్రింట్ ఇట్. అది మనం అడిగింది. సో ఐ డు నాట్ వాంట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ టు బి ప్రింటెడ్. సో దీనికి మనం ఏం చేస్తామంటే వాట్ వీ యూజువల్లీ డూ ఇస్ లైక్ సో దీనికి మనం కంటిన్యూ అనేటువంటి ఒక స్టేట్మెంట్ మనం వాడుకుంటాం. దీనికి ఒక కంటిన్యూ అనే ఒక స్టేట్మెంట్ మనం వాడుకుంటాము. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో మళ్ళీ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేసినటువంటి ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ వరకే చూడండి అండ్ లెట్ మీ ప్రింట్ దిస్ థింగ్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు సో 20 వచ్చింది, ఏబిసిడి వచ్చింది, మళ్ళీ మీకు అది కూడా మళ్ళీ మీకు ఇక్కడ ఏబిసిడికి మళ్ళీ ఎవాల్యుయేట్ అయింది, దాని తర్వాత ఫాల్స్కి ఇది ఎవాల్యుయేట్ అయింది, దాని తర్వాత మళ్ళీ మీకు ఏబిసిడిఈకి కూడా మీకు ఎవాల్యుయేట్ అయింది. ఈజ్ దిస్ వాట్ యూ ఎక్స్పెక్టెడ్?
ఇదా మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అవుట్పుట్? మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఇంటీజర్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయండి, దానికి 10 యాడ్ చేయమన్నాం, దానికి తర్వాత దాన్ని మనం ప్రింట్ చేయమన్నాం. బట్ ఈస్ ఇస్ కరెక్ట్? వాట్ డూ యూ గైస్ థింక్? ఈ అవుట్పుట్ కరెక్టా? మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ కేవలం 20, 30, 40 మాత్రమే ఉండాలి. సో హౌ డూ యూ యాక్చువల్లీ కరెక్ట్ ఇట్? ఇప్పుడు మరి దీన్ని కరెక్ట్ చేయాలంటే మీరు ఎలా కరెక్ట్ చేయగలరు? నో. ది ఆన్సర్ టు దిస్ ఈస్ వెరీ సింపుల్. మీరు ప్లేస్ చేసినటువంటి ఇఫ్ బ్లాక్ మీరు ఇంకరెక్ట్గా మీరు ప్లేస్ చేశారు, నథింగ్ ఎల్స్ దాన్ దట్. మీరు ఇఫ్ బ్లాక్ మీరు ఇంకరెక్ట్గా మీరు ప్లేస్ చేశారు కాబట్టి మాత్రమే మీకు ఇలా మీకు ప్రింట్ అయింది. ఓకే, ఒకవేళ కనుక మీకు అలా కనుక కాకపోతే దెన్ దిస్ యాక్చువల్లీ లుక్స్ ఫైన్. దిస్ యాక్చువల్లీ లుక్స్ ఫైన్. అండ్ so if it is type is integer, okay. So now let us see this. Now let us see how it actually turns out. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు 20, 30, 40 అనేది వచ్చింది. దాంతోపాటు మళ్ళీ మీకు ఈ బ్లాక్స్ కూడా మీకు వచ్చినాయి. సో సో ద ఈజియెస్ట్ వే ఫర్ దిస్ విల్ బి టు కమెంట్ అవుట్ దిస్. సో చూస్తున్నట్టయితే కనుక సో మీకు 20, 30, 40 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మీకు ఈ పర్టికులర్ బ్లాక్ అనేది మీకు ఎవాల్యుయేట్ అయింది. Then we just wanted to evaluate it, and then సో యూజువల్గా నేను కంటిన్యూ అనేది అసలు మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, సో ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఎవాల్యుయేట్ అవ్వదని చెప్పి నేను మీకు చూపించడానికి మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో లెట్ మీ జస్ట్ రన్ అండ్ డీబగ్ అండ్ షో ఇట్ టు యూ. సో ఎట్ ఫస్ట్ వచ్చేసరికి మీకు 10 అనేది వచ్చింది. సో టైప్ ఏంటో తీసుకుంది. సో దాని యొక్క వాల్యూ మీకు ఇంట్ అనేది వచ్చింది. దెన్ యూ ఆర్ జస్ట్ ప్రింటింగ్ దిస్ పర్టికులర్ వాల్యూ. సో 20 అనేది ప్రింట్ అయిపోయింది, మీకు కంటిన్యూ అనేది వచ్చేసింది. సో దిస్ పర్టికులర్ బ్లాక్ విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్. చూడండి నెక్స్ట్ వాల్యూ వెళ్ళిపోతుంది. So this is how you actually use your indentation కాదు, ఇండెంటేషన్ ఇష్యూస్ ఏం కాదు. సో వర్క్ ఓన్లీ ఫర్ ఇంటీజర్స్, దట్స్ కరెక్ట్. సో కేవలం దానికి మాత్రం మీకు ఎవాల్యుయేట్ అవుతుంది. చూడండి కంటిన్యూ అనేది మళ్ళీ మీకు 30 వచ్చింది. దెన్ అగైన్ ఆ పర్టికులర్ నెక్స్ట్ ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ మళ్ళీ మీకు ఎవాల్యుయేట్ అవ్వట్లేదు. బట్ ద మొమెంట్ ఇట్ సీస్ సమ్ అదర్ టైప్, సో డైరెక్ట్గా మీకు దానికి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇది మీరు ఒకసారి మీరు ట్రై చేస్తున్నట్టయితే కనుక సో యూ గైస్ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ఇట్. ఇన్ అడిషన్ టు దట్ మీకు ఎల్స్ అనేటటువంటి ఒక బ్లాక్ కోడ్ ఉంటుంది. ఓకే, సో సో మీకు ఎల్స్ అనేటటువంటి బ్లాక్ కోడ్ ఉంటుంది. సో ఈ ఎల్స్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే, సో ఐ ఆమ్ outside for loop and loop got exited without any break statement. ఓకే, ఒక లూప్ లో కనుక ఒకవేళ కనుక మీకు ఎప్పుడైనా సరే బ్రేక్ స్టేట్మెంట్ ఒకవేళ కనుక వచ్చినట్టయితే అప్పుడు ఆ టైంలో మాత్రం మీకు ఈ పర్టికులర్ ఎల్స్ బ్లాక్ అనేది మీకు ఎవాల్యుయేట్ అవ్వదు. ఒకవేళ కనుక మీకు బ్రేక్ స్టేట్మెంట్ కనుక ఎప్పుడైతే మీకు హిట్ ఎప్పుడైతే అవుతుందో ఆ టైంలో అనమాట మీకు ఎల్స్ బ్లాక్ అనేది ఎవాల్యుయేట్ అవ్వదు అనమాట. సో టు ఎక్స్ప్లెయిన్ దిస్, సో ఇక్కడ నేను బ్రేక్ అనేటటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఇచ్చి నౌ లెట్ మీ ట్రై టు సీ దిస్. ఓకే, సో Python. సో Python loop.py. సో చూసుకున్నట్టయితే ఏమైంది, మీకు 20, 30, 40 వచ్చింది. దాని తర్వాత మీకు ఏబిసిడి అనేది మీకు ప్రింట్ అయిపోయి టక్మని చెప్పి మీకు బ్రేక్ అనేది వచ్చేసింది. సో ఇది మీకు ప్రింట్ అవ్వలేదు. ఇది మీకు ప్రింట్ అవ్వలేదు ఎందుకంటే బ్రేక్ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి. అదే ఒకవేళ కనుక నేను ఈ బ్రేక్ స్టేట్మెంట్ కనుక నేను తీసేసాను అనుకోండి, ఇప్పుడు చూడండి మీకు దాని యొక్క అవుట్పుట్ ఏమొస్తుందో.
సో మీకు 20, 30, 40 వచ్చింది, ఏబిసిడి వచ్చింది, ఐఎమ్ అవుట్ సైడ్. సో ఇవన్నీ కూడా మీకు ప్రింట్ అయినాయి. అండ్ ఆల్సో లైక్ ఐఎమ్ అవుట్ సైడ్ ఫర్ లూప్ అండ్ లూప్ గాట్ ఎక్సిటెడ్ వితౌట్ ఎనీ బ్రేక్ స్టేట్మెంట్. మీకు ఇది కూడా ఎవాల్యుయేట్ అయింది. ఓకే. సో యూజువల్గా ఈ ఎల్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యా సి దట్ వర్క్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఒకవేళ కనుక నేను దీన్ని పూర్తిగా కనుక తీసేసినట్టయితే సో దిస్ యాక్చువల్లీ వర్క్స్. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కనుక సో ఇక్కడ ఫాల్స్ అనేటటువంటి ఇంకొక డేటా టైప్ కూడా ఉంది సరకాలే మీకు అలా వచ్చింది అనమాట. నథింగ్ ఎల్స్ దాన్ దట్. ఫాల్స్ ఏమైనా లేకపోతే ఇందాక నేను చెప్పినటువంటి లాజిక్ మీకు డైరెక్ట్గా వర్క్ అయిపోయేది. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే. సో ఎల్స్ అనేది కేవలం మీకు ఎప్పుడైతే సరే మీకు అలాగా బ్రేక్ స్టేట్మెంట్ కానీ లేకపోతేనే మీకు అది వర్క్ అవుతుంది, లేకపోతే కనుక వర్క్ అవ్వదు. సిమిలర్ టు దిస్ మీకు వైల్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. వైల్ ఈఎల్ఈ మీకు వైల్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. సో లెట్ మీ జస్ట్ థింక్ హౌ కెన్ ఐ యూస్ దిస్ వైల్ ఫర్ లూప్స్. యా ఓకే. సో ఫర్క్ అయితే కనుక మనకి ఇలా మనకి మెంబర్షిప్ ఆపరేటర్ ఉంది, బట్ కానీ వైల్కి మాత్రం మనం మెంబర్షిప్ ఆపరేటర్ ఇక్కడ కండిషన్స్లో మనం వాడలేము అనమాట. వైల్ కూడా ఏంటంటే ఒక కండిషన్ అనేది ఉండాలి, అప్పుడు మాత్రమే అది ఎవాల్యుయేట్ అవుతుంది. సో దీనికి నేనేం చేస్తున్నానంటే, నేను ఒక ఇండెక్స్ అనేటటువంటి ఒక వేరియబుల్ తీసుకొని సో దాన్ని నేను జీరోతో ఇనిషియలైజ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ యాజ్ మై లూప్ వేరియబుల్. నా లూప్ వేరియబుల్గా నేను దీన్ని యూజ్ చేయబోతున్నాను. సో హౌ ఐ గోయింగ్ టు డూ ఇస్ లైక్, సో ఫస్ట్ వైల్ ఇండెక్స్ ఈస్ లెస్ దాన్ లెంగ్త్ ఆఫ్ మై లిస్ట్. నా లిస్ట్ యొక్క లెంగ్త్ ఏదైతే ఉందో సో ఆ లిస్ట్ యొక్క లెంగ్త్ని నేను పూర్తిగా నేను దాన్ని ఎవాల్యుయేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ దెన్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యూస్ యాజ్ ఇట్ ఈస్. సో నాకు ఇదంతా ఏదైతే ఉందో నేను యాజ్ ఇట్ ఈస్ నేను ఇక్కడ యూజ్ చేయబోతాను. బట్ ఐ విల్ గెట్ సమ్ ఎర్రర్స్. దట్స్ ఓకే. లెట్ మీ అన్కమెంట్ ఇట్ అవుట్, టేక్ ఇట్ టు దిస్ వే. అండ్ దెన్ ఇప్పుడు నాకు మళ్ళీ ఇక్కడ ఈఎల్ఈ అనే ఒక ఎలిమెంట్ లేదు. సో ఐ హ్యావ్ టు ఆల్సో గెట్ మై ఈఎల్ఈ ఎలిమెంట్. సో ఈఎల్ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఐడిఎక్స్ తీసుకొని ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు యూస్ ద సేమ్ థింగ్. సో ఇందాక నాకు ఏ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి సేమ్ అవే స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఇక్కడ నేను చేస్తున్నటువంటి ఫస్ట్ థింగ్ ఏంటి, నేను నా ఇండెక్స్ అనేది నేను ఇక్కడ నేను సపరేట్గా తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను ఆ ఎలిమెంట్ అనేది మళ్ళీ ఇక్కడ నేను ఆ ఎలిమెంట్ని ఫస్ట్ నేను గ్రాప్ చేసుకుంటున్నాను. దెన్ ఐఎమ్ గోయింగ్ టు చెక్ లైక్ వాట్ ఈస్ దిస్ థింగ్. అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు చెక్ లైక్ ఒకవేళ కనుక స్ట్రింగ్ స్టేట్మెంట్ ఆన్సర్ ఉంటే కనుక చూస్తున్నాను. If it is not there, then I'm just going to print I am outside if block, and I am also using an else statement as well. So same మీకు ఇందాక వచ్చినటువంటి ఆ else statement ఏదైతే ఉందో సేమ్ అదే else statement యూస్ చేస్తున్నాను. మీరు డిఫరెన్సెస్ గమనించుకోండి, అప్పుడు మీకు చాలా సింపుల్గా ఉంటుంది. I am outside loop and loop got exited without any break statement. Do you think this particular implementation will work or not? మీకు ఇంప్లిమెంటేషన్ వర్క్ అవుతుందా లేకపోతే వర్క్ కాదా అనిపిస్తుంది? వాట్ డూ యూ థింక్? విల్ దిస్ థింగ్ వర్క్ ఆర్ నాట్? అంటే ఎర్రర్ వస్తుందా లేకపోతే ఎర్రర్ రాదా అని కాదు మేము మిమ్మల్ని అడిగే క్వశ్చన్. ఇది సక్సెస్ఫుల్గా టర్మినేట్ అవుతుందా అవుతుందా? వాట్ డూ యూ థింక్? ఓకే. సో ఒక లెసన్ చెప్పారు, గో ఆన్. అవ్వదు. ఓకే, అవ్వదు అనేవాళ్ళు కూడా ఎందుకు కూడా చెప్పండి. సో ఐ నీడ్ దట్ ఆన్సర్ యాజ్ వెల్. వై? వేరియబుల్ డిక్లరేషన్ రాంగ్ గా ఉందా? లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కదా, సో నేను మీకు ఇండెక్స్ అని చెప్పించాను. సో ఇండెక్స్ ఈస్ ఫైన్. సో లెంగ్త్ ఆఫ్ ద లిస్ట్ అండ్ దెన్ ఈఎల్ ఈస్ ఫైన్. సో దిస్ లుక్స్ ఫైన్. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ద వేరియబుల్ డిక్లరేషన్. నెక్స్ట్ ఇంకా వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? దెర్ ఈస్ వన్ వెరీ సింపుల్ థింగ్. ఇది యూజువల్గా అందరు మర్చిపోతూ ఉంటారు. ఇది మీరు మర్చిపోయినట్టయితే కనుక సో యూ కెనాట్ హెల్ప్. ఎగ్జాక్ట్లీ. సో ఒకళ్ళు కరెక్ట్ చెప్పారు. కరెక్ట్. సో ఇండెక్స్ పొజిషన్స్ ఇవ్వలేదు కాదు, ఇండెక్స్ పొజిషన్స్ కాదు. ఇండెక్స్ పొజిషన్స్ ని మనం ఇదిగో మనం ఈ వేరియబుల్ ద్వారానే మనం ఇస్తున్నాము. సో ఒకళ్ళు మాత్రం కరెక్ట్ చెప్పారు. సో ఇండెక్స్ హ్యాస్ టు బి ఇంక్రిమెంటెడ్. ఇక్కడ చూడండి. సో మీరు ఎన్నిసార్లు దీన్ని మీరు లూప్ చేసుకున్నా కూడా ఇక మీకు ఇండెక్స్ అనే వాల్యూ మీకు ఇంక్రిమెంట్ అవ్వదు. మీకు ఆ ఇండెక్స్ అనే వాల్యూ అసలు మీకు ఇంక్రిమెంట్ అవ్వదు.
సో వాట్ డు వీ నీడ్ టు డూ? సో ఎప్పుడైతే సరే మీరు దీనికి అనమాట మీరు డీబగ్ అనేది మళ్ళీ మీరు వాడుకోండి. సో యూ గైస్ విల్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. సో లెట్ మీ జస్ట్ రిమూవ్ ఆల్ మై డీబగ్ పాయింట్స్. వేరే డీబగ్ పాయింట్స్ అని ఉంటే కండిషన్స్ లో డీబగ్ పాయింట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీనికి డీబగ్గర్ వాడుకొని మీరు కానీ చూడండి. సో సీ వాట్ హ్యాపెన్స్ నౌ. సో ఫస్ట్ నా ఇండెక్స్ అనేటటువంటి వాల్యూ వచ్చేసరికి 0 ఉంది. ఐఎమ్ గోయింగ్ టు వాల్యుయేట్ ఇట్. ఎస్ ఇట్ ఈజ్ ఇట్ ఇంటీజర్? ఎస్. సో కాబట్టి నాకు 20 అని ప్రింట్ అయిపోయింది. దాని ఇట్ వెంట్ టు కంటిన్యూ. సో తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇక మీకు ఆ ఇండెక్స్ వాల్యూ అనేది అసలు మీకు ఇంక్రిమెంట్ అవ్వలేదు. సో అగైన్ వాట్ హ్యాపెన్స్, మళ్ళీ మీకు 20 ప్రింట్ అవుతుంది. మీరు ఎన్నిసార్లు మీ సిస్టంలో ఉన్నటువంటి పవర్ మొత్తం పోయేంత వరకు మీకు తప్పనిసరిగా మీకు ఇదే ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. జీవితాంతం ప్రింట్ అవుతూనే ఉంటుంది. రైట్. సో ఇఫ్ స్టేట్మెంట్లో వచ్చేటటువంటి ఒక్కటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే కనుక ఇదేనమాట. సారీ, నాట్ ఇఫ్ స్టేట్మెంట్స్, వైల్లో అనమాట. వైల్ లూప్లో మీరు ఇంక్రిమెంట్ మాత్రం తప్పనిసరిగా మీరు ఇవ్వాలి. ఆ వేరియబుల్ ఇంక్రిమెంట్ అనేది ఆ లూప్ వేరియబుల్ యొక్క ఇంక్రిమెంట్ కానీ లేకపోయినట్టయితే సో ఇట్ విల్ నాట్ యాక్చువల్లీ వర్క్. సో దానికి నేను ఐడిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐడిఎక్స్ ప్లస్ 1 అని చెప్పి నేను ఇలా ఇస్తున్నాను. దిస్ ఈస్ వన్ వే టు డిఫైన్ ఇట్, ఆర్ యూ కుడ్ ఆల్సో డిఫైన్ ఇట్ దిస్ వే. ఐడిఎక్స్ ఇది షార్ట్ హ్యాండ్ అనమాట, ప్లస్ ఈక్వల్స్ 1. మీరు ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. సో దిస్ విల్ ఆల్సో వర్క్ ఫైన్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో ఫైన్. సో ఇక్కడ నాకు పని చేసింది. సో ఇప్పుడు నాకు పని జరుగుతుందా జరగదా? ఇప్పుడు నాకు పని జరుగుతుందా జరగదా? సో వాట్ డూ యూ గైస్ థింక్? ఇప్పుడు వర్క్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో నౌ లెట్ మీ జస్ట్ గో. సో చూస్తే కనుక నాకు 20, 30, 40 వచ్చేసింది. దాని తర్వాత ABCD అని వచ్చింది. దెన్ దిస్ లుక్స్ యాక్చువల్లీ దిస్ లుక్ యాక్చువల్లీ ఫైన్. దిస్ లుక్స్ యాక్చువల్లీ ఫైన్. ఓకే, నో లెట్ మీ డూ వన్ థింగ్. లెట్ మీ అగైన్ టేక్ ఎ శాంపుల్. ఈసారి నేను లిస్ట్గా ఓకే, లెట్ మీ యాక్చువల్లీ టేక్ ఎ లిస్ట్. ఈసారి ఏంటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ ఆఫ్ దీస్. ఇక్కడ నేను ఫాల్స్ కాకుండా ఇక్కడ నేను ట్రూ అని చెప్పిస్తాను. ఓకే, ఇక్కడ నేను ట్రూగా ఇస్తాను. ఇన్ అడిషన్ టు దట్ వాట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు డూ ఇస్ ఇక్కడ నేను ఒక లిస్ట్ కూడా ఒకటి ఇస్తాను. సో 1, 2, 3 కానీ కూడా నేను ఇస్తాను. అండ్ నౌ వాట్ డూ యూ గైస్ థింక్? సో విల్ దిస్ వర్క్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఆర్ నౌ? వాట్ డూ యూ గైస్ థింక్? ఇది వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదా? ఒకవేళ కనుక నేను దీన్ని రన్ గన్ చేసినట్టయితే విల్ దిస్ కోడ్ ఎగ్జిక్యూట్ ఆర్ నాట్? ఎర్రర్స్? నో ఎర్రర్స్. సో ఇట్ లుక్స్ ఫైన్, ఇట్ వర్క్స్. నో ఎర్రర్స్ ఎర్రర్స్ అనేవి ఉండవు. బట్ కానీ విల్ ద ప్రోగ్రామ్ స్టాప్ ఆర్ విల్ ఇట్ నాట్ స్టాప్? ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ అనేది మనకి ఏదైతే వస్తుందో సో ఇది మాత్రం ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు మీరు వర్క్ చేసినా కూడా మీకు అది ప్రింట్ అవుతూనే ఉంటుంది. రీజన్ ఏంటో మళ్ళీ మనం చూద్దాం. మళ్ళీ ఇప్పుడు చూడండి. అగైన్ లెట్ మీ నౌ ట్రై టు డీబగ్ ఇట్. సో ఇండెక్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది, ఇక మీకు ఫాల్స్ అని చెప్పి వచ్చింది. సో దాని యొక్క స్టేట్మెంట్ ఏంటి? అది ఇంటీజరా కాదా? కాదు. సో అది స్ట్రింగా కాదా? కాదు. సో కాబట్టి ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. గుడ్. మరి దాని యొక్క ఇంక్రిమెంట్ మీరు ఎక్కడ ఇచ్చారు? దానికి ఇంక్రిమెంట్ ఎక్కడైనా సరే ఉందా? మీరు ఎన్నిసార్లు ప్రింట్ చేసుకున్నా కూడా దానికి ఒక ఇంక్రిమెంట్ అనేది లేదు. ఆ వేరియబుల్ మీరు ఇంక్రిమెంట్ చేసేది కేవలం ఇంటీజర్ అయితేనే మీరు ఇంక్రిమెంట్ చేయమంటున్నారు, లేకపోతే కనుక లేదంటున్నారు. సో ఫర్ దిస్ ది ఓన్లీ ఆన్సర్ ఈస్ యూ హ్యావ్ టు ఆల్సో స్పెసిఫై an index over here. ఇండెక్స్ ఇంక్రిమెంట్ అనేది మీరు వేరే చోటగా మళ్ళీ మీరు డిఫైన్ చేసుకోవాలి. మాత్రమే మీకు అది పనిచేస్తుంది. సో నౌ వెన్ యూ ట్రై టు ప్రింట్ ఇట్, see if you see, so I am outside if block అని చెప్పి వచ్చేసింది. సో ఇక్కడ మనకి మొత్తం 3 స్టేట్మెంట్స్ 3 వాల్యూస్ ఉంది కాబట్టి పర్టికులర్ యూస్ లో మీకు ఆ 3 times I am outside if block అనేది వచ్చేసింది. అండ్ దెన్ ఇది కూడా మీకు I am outside if block, I am outside if loop and loop got exited without any break statement. సో ఒకవేళ కనుక ఇప్పుడు నేను ఇందాక నేను మీకు ఇచ్చినట్టుగా ఇఫ్ ఐ హ్యావ్ దిస్ థింగ్, ఐ హ్యావ్ దిస్, సో మీకు అవుట్పుట్ వచ్చే సర్కల్. సో మీకు లాస్ట్ స్టేట్మెంట్ అనేది మీకు రాదు. సో ఐఎమ్ అవుట్ సైడ్ ఇఫ్ బ్లాక్ మాత్రమే వచ్చింది. దాని తర్వాత మీకు ABCD అనే ఒక వాల్యూ వచ్చేసింది. దెన్ ఇట్ గాట్ ఎగ్జిటెడ్. ఇప్పుడు చూడండి, మనం కంటిన్యూకి అయితే కనుక మనం తప్పనిసరిగా మనం ఇండెక్స్ +1 అనేది మనం ఇవ్వాలి, లేకపోతే కనుక అది వర్క్ అవ్వదు. అండ్ ఆల్సో లైక్ సీ వేర్ మై కంటిన్యూ స్టేట్మెంట్ ఈస్.
ఓకే, వేర్ మై ఇంక్రిమెంట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. ఇంక్రిమెంట్ అనేది మీకు కంటిన్యూ ముందు అవుతుంది, కంటిన్యూ తర్వాత కదా అవుతుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండర్స్టాండ్. మీరు ఒకవేళ సేమ్ ఇదే స్టేట్మెంట్ని ఇఫ్ యూ ట్రై టు పుట్ ఆఫ్టర్ కంటిన్యూ, కంటిన్యూ తర్వాత కానీ పెట్టినట్టయితే కనుక మీకు ఇది వర్క్ అవుతుంది అంటే కనుక నో, దిస్ విల్ నాట్ వర్క్. మనకి ఇంటెండెడ్ అవుట్పుట్ అనేది మనకు రాదు. అగైన్ యూ విల్ బి స్టక్ ఇన్ సైడ్ యువర్ ఇన్ఫైనైట్ లూప్. ఒకవేళ కనుక మీకు ఇంటీజర్స్ కనుక ఏమైనా సరే ఉన్నట్టయితే, సో దిస్ విల్ నాట్ యాక్చువల్లీ వర్క్. సో దీనికి మీరు ఇవ్వాల్సినటువంటి ఒకటి ఏంటంటే కనుక, సో యూ జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ వేర్ యు ఆర్ ప్లేసింగ్ యువర్ స్టేట్మెంట్స్. బికాస్ లేకపోతే కనుక మీరు అన్వాంటెడ్ అవుట్పుట్ అనేది మీకు వస్తుంది. సో యూ జస్ట్ హ్యావ్ టు చెక్ దట్. అండ్ ద మొమెంట్ యూ సీ ద బ్రేక్ స్టేట్మెంట్, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇంక్రిమెంటింగ్ ద వాల్యూ, బికాస్ బ్రేక్ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే మీరు బయటకు వచ్చేస్తారనమాట ఆ పర్టికులర్ లూప్ నుంచి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ లూప్స్ ఈస్ ఆల్ అబౌట్, నథింగ్ ఎల్స్ దాన్ దట్. ఇస్ ఇట్ క్లియర్? వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ అనేది మీకు అర్థమైందా మీకు? ఇస్ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ కాన్సెప్ట్ క్లియర్? యా. సో వైల్ అనేది ఇట్ ఈస్ ప్రతి సింపుల్. సో ఫర్ లూప్ లాంటిది, ఇది కూడా ఒక లూప్ అనమాట. సో వైల్ కి మనం ఏం చేస్తామంటే యూజువల్లీ టేక్ దిస్ ఇండెక్స్ అనేటటువంటి ఒక ఎలిమెంట్ ని మనం తీసుకొని, ఇండెక్స్ అనేటువంటి ఒక వేరియబుల్ ని తీసుకొని, ఆ వేరియబుల్ ని మనం ఇనిషియలైజ్ చేసుకొని, ఆ వేరియబుల్ ద్వారానే మనం మొత్తం అంతా కూడా మనం 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 మన పని మొత్తం సాగిస్తాం. సో ఇండెక్స్ అనేటటువంటి ఒక ఎలిమెంట్ మీరు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆ ఎలిమెంట్ మీరు గ్రాప్ చేసుకున్నారు, దెన్ యు ఆర్ ట్రైంగ్ టు పెర్ఫార్మ్ ఆల్ యువర్ ఆపరేషన్స్ వాట్ యు డిడ్ విత్ ఫర్ లూప్. కానీ ద ఓన్లీ క్యాచ్ ఓవర్ హియర్ ఇస్ లైక్ దట్, మీరు ఎప్పుడైతే సరే మీరు ఆ ఎలిమెంట్స్ గ్రాప్ చేస్తున్నారో, మీరు ఇండెక్స్ అనేటటువంటి వాల్యూని కూడా మీరు ఇంక్రిమెంట్ చేస్తూ ఉండాలి. ఇండెక్స్ అనేటటువంటి దాని యొక్క ఎలిమెంట్ కూడా మీరు ఇంక్రిమెంట్ చేస్తూ ఉండాలి. ఓకే, లేకపోతే కనుక మీకు పని జరగదు. సో దిస్ ఈస్ ఎ వెరీ సింపుల్ థింగ్. సో వైల్ వాడేటప్పుడు లూప్ వేరియబుల్ని మీరు ఇంక్రిమెంట్ చేయాలి. జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, సో నౌ లెట్ మీ అగైన్ గివ్ ఎ షార్ట్, మిమ్మల్ని మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వర్క్ అవుతుందా, వర్క్ అవుదా? వాట్ డూ యూ థింక్? విల్ దిస్ వర్క్ ఆర్ నాట్? లేకపోతే ఎర్రర్ ఇస్తుంది? వాట్ డూ యూ థింక్? ఎర్రర్ కనుక ఇస్తుంది అనే వాళ్ళు కనుక ఉంటే కనుక ఎందుకు ఎర్రర్ ఇస్తుంది? ఓకే, సో ఒకళ్ళైతే కనుక వర్క్ అవుతుందని చెప్పారు, ఒకళ్ళైతే కనుక ఎస్ విల్ వర్క్ అంటిల్ లెంగ్త్ -1 అని చెప్పి అన్నారు. సో వాట్ డూ యూ థింక్? సో ది ఆన్సర్ టు దిస్ ఈస్, అది వర్క్ అవుతుంది, బట్ యాజ్ వన్ గై హ్యాస్ యాక్చువల్లీ మెన్షన్ ఇట్, సో ఇట్ వర్క్స్ అంటిల్ లెంగ్త్ -1. సో హియర్ ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే, సో ఇక మీకు చూసుకున్నట్టయితే, సో దిస్ యాక్చువల్లీ వర్క్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో దర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. సో బికాస్ ఎందుకంటే ఇక మీకు బ్రేక్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి, సో యు ఆర్ సేఫ్. మీకు ఆల్రెడీ మీకు ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది మీకు ఒక స్ట్రింగ్ వచ్చింది కాబట్టి, సో నో ఇష్యూస్ ఎట్ ఆల్. సో వాట్ హ్యాపెన్స్ నౌ ఇఫ్ ఐ రిమూవ్ ది స్ట్రింగ్, నౌ ఇఫ్ ఐ ట్రై టు డూ ఇట్, ఇప్పుడు ఏమొస్తుంది మీకు? ఇప్పుడు ఏమవుతుంది? ఇన్ఫినైట్ లూప్? నో. సో ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్, వాట్ హ్యాపెండ్? సో మీకు లెంగ్త్ -1 వరకు మీకు ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత మీకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది. మీకు ఎర్రర్ అనేది వచ్చింది. ఎర్రర్ ఏంటి? లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. రీజన్ ఇస్ వెరీ సింపుల్, బికాస్ ఇక మనం లెంగ్త్ ఇచ్చాము. లెంగ్త్ ఆఫ్ ఎల్ ఏమవుతుంది మీకు? 3గా ఎవాల్యుయేట్ అవుతుంది. 3గా ఎవాల్యుయేట్ అవుతుంది. బట్ కానీ ఇండెక్స్ అనేది మీకు ఎక్కడ వరకు ఉండాలి? లెంగ్త్ -1 వరకు మాత్రమే ఉండాలి. లెంగ్త్ -1 వరకు మాత్రమే ఉండాలి. అందుకని చెప్పి మీకు లాస్ట్ ఎలిమెంట్కి వచ్చేసరికి, సో ఇది ఎవాల్యుయేట్ అయింది, ఇది కూడా ఎవాల్యుయేట్ అయింది, ఇది కూడా ఎవాల్యుయేట్ అయింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు వాల్యూ 3 అయిపోయింది. సో ఇండెక్స్, సో L(3) ఆన్సర్ ఉందా ఎలిమెంట్? L(0) ఉంది, 1 ఉంది, 2 ఉంది, కానీ 3 ఏది లేదు కదా. సో దట్స్ వై యూ హ్యావ్ an ఎర్రర్ అనేది ఉంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, సో ద ఓన్లీ ఆన్సర్ ఇస్, సో యూ జస్ట్ హ్యావ్ టు రిమూవ్ దిస్ ఈక్వల్ టు సింబల్. ఓకే, యా. ఇన్ అడిషన్ టు దట్ ఇంకా మీకు ఇంకొకటి ఇది చెప్పాలి.
సో సేమ్ మళ్ళీ మనం ఇది తీసుకున్నట్టుగా, సో లెట్ మీ ఆల్సో టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిక్షనరీస్ నౌ. ఒక శాంపుల్ డిక్షనరీ తీసుకుందాం. దిస్ ఈస్ ఏ శాంపుల్ డిక్షనరీ. సో డిక్షనరీ మళ్ళీ మీరు ఎలా ఇటరేట్ చేస్తారు? సో ఫర్ డి కే ఇన్ డి అని చెప్పిస్తున్నాను, ఆర్ ఫర్ ఈఎల్ఈ ఇన్ డి. సో ప్రింట్ ఈఎల్ఈ అని చెప్పిస్తున్నాను. And let us see now what happens. So when we try to evaluate it. So what it actually printed is, so just మీకు కీస్ ఏవైతే ఉన్నాయి, సో ఆ కీస్ మాత్రమే ప్రింట్ అయినాయి. సో కే 1 2 3 4 దెన్ 1 2 3 4 5 మాత్రమే మీకు ప్రింట్ అయింది. ఓకే, కే 1 2 3 4 అండ్ కే 1 2 3 4 5 మాత్రమే మీకు ప్రింట్ అయింది అనమాట. సో దాని అర్థం ఏంటంటే కనుక, సో ఎప్పుడైతే సరే మీరు డిక్షనరీని ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే చేస్తారో, సో అది తప్పనిసరిగా మీకు ఓన్లీ మీకు కీస్ మాత్రమే ప్రింట్ అవుతుంది. సో నౌ లెట్ us see, like I wanted to print both key and value. Both key and value నేను ప్రింట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇది మరి వర్కౌట్ అవుతుందా లేదా వర్కౌట్ అవ్వదా అంటే, నో దిస్ విల్ నాట్ యాక్చువల్లీ వర్క్. బికాస్ ఎందుకంటే మీకు మీ కీస్ మాత్రమే బై డిఫాల్ట్ గా మీకు ప్రింట్ అవుతుంది కాబట్టి మీకు అలా రాలేదు. రాదర్ నేను మీకు చెప్పినట్టుగా మీరు ఐటమ్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్, ఒక మెథడ్ ని మీరు డిక్షనరీ మీద కనుక మీరు యూజ్ చేసినట్టయితే, దెన్ వాట్ ఐటమ్స్ యాక్చువల్లీ రిటర్న్స్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ ట్యూపుల్స్. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏంటంటే మీకు ఒక కీ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది, ఒక కీ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి, సో దిస్ యాక్చువల్లీ వర్క్స్. అండ్ నౌ ఇఫ్ యూ ట్రై టు సీ, నౌ కే 1 2 3 అనేది మనకు ప్రింట్ అయింది. దెన్ అగైన్ 1 2 3 4 కీ అనేది ప్రింట్ అయింది. దెన్ 1 2 3 ప్రింట్ అయింది. సో సిమిలర్లీ 1 2 3 4 5 ప్రింట్ అయింది. దాని యొక్క వాల్యూ కూడా మీకు ప్రింట్ అయింది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ యూజువల్లీ ఐటరేట్ ఏ డిక్షనరీ. అండ్ సిమిలర్గా మీకు ఇంకొకటి ఉందన్నమాట. ఒక లిస్ట్ లో ఏంటంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు గ్రాబ్ బోత్ ఇండెక్స్ అండ్ యాక్చువల్ అండ్ ద వాల్యూ యాజ్ వెల్, మీరు ఎలా చేయొచ్చు అంటే, సో ఇఫ్ ఐ టేక్ I want to grab a list, so Control C and come down, Control V. So for index comma element in enumerate అనే ఒక కీవర్డ్ కూడా ఉంది. enumerate అనే ఒక కీవర్డ్ కూడా ఉంది. సో వాట్ డస్ దిస్ ఎన్యూమరేట్ కీవర్డ్ డస్ ఇస్ లైక్, సో మీకు ఆ పర్టికులర్ వాల్యూని తెస్తుంది, దాంతోపాటు దాని యొక్క ఇండెక్స్ ని కూడా మీకు తీసుకొస్తుంది. సో ఐడిఎక్స్ కామా ఈఎల్ఈ కానీ తీసుకున్నట్టయితే, సో మీకు దాని యొక్క ఇండెక్స్ ని తీసుకొస్తుంది, అలానే దాని యొక్క వాల్యూని కూడా తీసుకొస్తుంది. నౌ లెట్ మీ ట్రై టు షో దాట్. సో చూస్తున్నట్టయితే కనుక, సో మీకు 0th ఇండెక్స్ లో మీకు 10 ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో 2 వస్తుంది. సో 2 అనే ఇండెక్స్ 30, దెన్ 3 లో ఏబిసిడి, 4 లో ఫాల్స్ అండ్ 5 లో ఏబిసిడి ఉంది. ఓకే, సో ఎన్యూమరేట్ అనేది ఒక ఫంక్షన్ గా మీరు వాడుకున్నట్లయితే, దెన్ దిస్ యాక్చువల్లీ వర్క్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో సిమిలర్లీ మీకు కేవలం లిస్ట్ మీద మాత్రమే కాదు, ఇఫ్ యూ వాంటెడ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ లైక్ ఎ ట్రిపుల్, సో దిస్ ఆల్సో వర్క్స్. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో చూసుకున్నట్టయితే ఈవెన్ ఆన్ ట్రిపుల్స్ ఆల్సో లైక్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. ఓకే, అండ్ ఇన్ అడిషన్ టు దట్, మీకు ఇలా మాత్రమే కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ వే. సో ఫర్ ఈఎల్ఈ ఇన్ రేంజ్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది. మీకు రేంజ్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది. సో రేంజ్కి వచ్చేసరికి మీరు ఒక స్టాప్ మాత్రం చెప్పాలి. అంటే ఎక్కడి వరకు ఆపాలి అని చెప్పి మీరు చెప్పాలి. బై డిఫాల్ట్ గా రేంజ్ అనే ఫంక్షన్ మీకు 0 నుంచి వాల్యూస్ని ఇస్తుంది అనమాట. 0 నుంచి వాల్యూస్ని ఇస్తుంది. అండ్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, సో ప్లీజ్ జనరేట్ నెంబర్స్ ఫ్రమ్ 0 అంటిల్ లెంగ్త్ ఆఫ్ మై లిస్ట్ అంటిల్ -1 అని చెప్పి నేను అడుగుతున్నాను. మనం ఇందాక వైలో ఏదైతే సరే ఇంప్లిమెంట్ ఏదైతే సరే చేసామో, సో సేమ్ అది ఇక్కడ నేను ఇఫ్ లో కూడా నేను అదే చూపిస్తున్నాను. బట్ ఫర్ లూప్ లో వచ్చేసరికి మీరు ఇంక్రిమెంట్ మీరు చేయాల్సిన పని లేదు. రాదర్ ద రేంజ్ ఫంక్షన్ యాక్చువల్లీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. సో ప్రింట్ ఎల్ ఆఫ్ ఐడిఎక్స్. సో ఈ పర్టికులర్ లిస్ట్ లో ఉన్నటువంటి, సో ప్రతి ఒక్క వాల్యూని అలా మనం ఐటరేట్ చేసేసి, సో వీఆర్ యాక్చువల్లీ ఆస్కింగ్ టు ప్రింట్ దోస్ పర్టికులర్ వాల్యూస్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు 10 20 30 ఏబిసిడి ఫాల్స్ వరకు వచ్చింది. ఓకే, ఏబిసిడి ఫాల్స్ వరకు మనకు వచ్చింది.
సో కేవలం మనకి ఇంతవరకు మాత్రమే ప్రింట్ అయింది. సో వై ఈస్ ఇట్ యాక్చువల్లీ నాట్ ప్రింటింగ్ దిస్ పర్టికులర్ వాల్యూ అంటే రీజన్ ఏంటంటే కనుక రేంజ్ రేంజ్ ఆఫ్ ఇది మనం చూసినట్టయితే this actually becomes a bit so print ఇది కనుక ఇచ్చినట్టయితే సో దిస్ డస్ నాట్ ఎవాల్యుయేట్ డైరెక్ట్లీ let us see. సో మనకు చూస్తున్నట్టయితే కనుక సో దిస్ యాక్చువల్లీ జనరేట్స్ వాల్యూస్ బిట్వీన్ 0 to 5 మనకి మొత్తం ఉన్నటువంటి లెంగ్త్ ఎంత 1 2 3 4 5 6 ఉన్నది కాబట్టి సో 0 నుంచి 5 వరకు మనకి ఇస్తుంది. సో కాబట్టి ఏంటంటే కనుక సో 0 1 2 3 4 వరకు మాత్రమే వస్తుంది. ఓకే, సో ద లాస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యువర్ రేంజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్. లాస్ట్ ఎలిమెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అనమాట. సో ఒకవేళ కనుక మీరు చూడాలంటే సో యూ కుడ్ ఆల్సో లైక్ టైప్ కాస్ట్ దిస్ టు a list and then you could see the values. సో చూస్తే కనుక సో 0 1 2 3 4 వరకు మాత్రమే మీకు వచ్చింది. మీకు 5 అనేటటువంటి వాల్యూ మీకు రాలేదు. 5 అనేటటువంటి వాల్యూ మీకు రాలేదు. సో ఫర్ దాట్ you could actually remove this -1 and then you should see ABCDE as well. ABCDE కూడా మీరు చూడొచ్చు. Is it clear? Yeah. ఓకే, సో దట్స్ ఇట్. లూప్స్ గురించి మాత్రం ఇదే అనమాట కాన్సెప్ట్. సో ఇవాళ మనం కండిషన్స్ అండ్ లూప్స్ గురించి మనం చూసాము. రేపు మనం ఫంక్షన్స్ గురించి దాని తర్వాత డెవాప్స్ యూస్ కేస్ మనం డిస్కస్ చేస్తాము. ఆ డెవాప్స్ యూస్ కేస్ డిస్కస్ చేసేటప్పుడు ఇంకొన్ని న్యూ ఫీచర్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో వాటిని మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, యా, అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ సో ప్లీజ్ టు ఆస్క్. Yeah, they are not some random keyword. They are not reserved keywords, Durga Prasad. ELD and IDX అనేవి రిజర్వ్ కీవర్డ్స్ అయితే కాదు. రాదర్ నేను స్పెసిఫై చేసుకున్నటువంటి నా లూప్ వేరియబుల్స్ అవి. నాకేంటంటే నాకు ఐబీజే లేకపోతే అలా నాకు తీసుకోవడం నాకు అలవాట్లేదు అనమాట. సో ఐ యూజువల్లీ టేక్ సమ్ మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్స్ అనమాట. చెప్పండి సంతల్. హలో ఒక్క నిమిషం సార్, ఆమె అడుగులు సార్ నేను మాట్లాడుతున్నట్టయితే. యా చెప్పండి సంతల్ ఇప్పుడు. నిన్నటి సెషన్ లో మనకు ఇన్ ప్లేస్ ఆపరేషన్స్ అని చెప్తున్నారు సార్. అవును, అపెండ్ ఇన్సర్ట్ అని చెప్తున్నారు. అదేవిధంగా అవును, సార్ట్ కూడా ఇన్ ప్లేస్ ఆపరేషన్ అన్నారు సార్. ఇన్ ప్లేస్ ఆపరేషన్ అంటే ఆ రిటర్న్ వాల్యూ నన్ అనేది వస్తుంది అని చెప్పారు సార్. అవును. హలో, యా యా కాకపోతే వినపడుతుంది. సార్ట్ సరే సార్, సార్ట్ అనేది ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు సార్టెడ్ అని ఇచ్చి రిటర్న్ వాల్యూ వచ్చేటట్టు చేస్తున్నారు సార్. అర్థం కాలేదు. సార్టెడ్, ఓకే ఓకే, సార్టెడ్ కా, ఓకే. యా, అలాగా అపెండ్ ఇన్సర్ట్ కూడా ఉన్నాయి కదా సార్ ఇన్ ప్లేస్ ఆపరేషన్స్. అవును. వాటికి కూడా అలా ఏమైనా చేయొచ్చా? అంటే అలా రిటర్న్ ఏం వాల్యూ చేయలేము. వచ్చేటట్టు. లేదు అలా ఏం చేయలేము అన్ఫార్చునేట్లీ. సో ఇన్సర్ట్ కి సో వాటికి ఏంటంటే దెర్ ఇస్ నో అదర్ వే. మనం ఏంటంటే ఒకసారి ఇన్సర్ట్ చేశాక మళ్ళీ మనకు ఒరిజినల్ లిస్ట్ మనకు తప్పనిసరిగా మనకి ఎఫెక్ట్ అయిపోతుంది. ఎస్ సార్, ఓకే. మనకి వేరే ఇంకొక ఆపరేషన్ లేదు. ఎస్ సార్. ఈరోజు సెషన్లో సార్ ఇప్పుడు మీరు ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ స్ట్రింగ్ కనుక్కోవడానికి ఒక కండిషన్ రాస్తున్నారు సార్. అవును, అలాగే మనకు స్ట్రింగ్ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ స్ట్రింగ్ ఉంది అనుకోండి సార్. అవును. అలాగే ఇంకొక ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కూడా అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడేం లేదు, జస్ట్ మీరు ఆ బ్రేక్ స్టేట్మెంట్ తీసేసేయండి, పనిచేస్తుంది అంతే. కంటిన్యూ ఇచ్చుకోండి అంతే. ఓకే, బ్రేక్ బదులుగా కంటిన్యూ కనుక ఇచ్చినట్టయితే పనిచేస్తుంది. కంటిన్యూ. ఓకే ఓకే సార్. అంటే ఇది డౌట్ కాదు సార్, ఇంకొక మళ్ళీ జనరల్ క్వశ్చన్ సార్. ఓకే, మిమ్మల్ని అడగచ్చా సార్ ఇప్పుడు? చెప్పండి.
సార్ ఇప్పుడు నాది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే నేను 2021 ఓకే, గ్రాడ్యుయేట్ సార్. కెరియర్ క్వశ్చన్స్ రిలేటెడ్ అయితే ఐఎమ్ నాట్ ది రైట్ ఓకే పర్సన్ టు ఆన్సర్ అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే నాకు ఓకే అంత సార్. ఎక్స్పీరియన్స్ లేదు నేను మీకు సజెస్ట్ చేయడానికి. డెవాప్స్ లోకి ఒక నాన్ ఐటీ పర్సన్ ఐటీలోకి ఎలా మూవ్ అవ్వచ్చు లేకపోతే ఏంటి అనేది, సో ఐ డోంట్ నో అబౌట్ దాట్. సో ఓకే దీని సార్. గురించి మీరు శివ గారితోనే మాట్లాడి ఉండాల్సింది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు శివ గారిని కాంటాక్ట్ అవటం అనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే శివ గారి అవైలబిలిటీ ఈస్ వెరీ టఫ్. ఒకసారి మీరు బ్యాక్ అండ్ టీమ్తో జస్ట్ మీరు చెప్పండి శివ గారితో నేను ఇలా మాట్లాడాలి, సో ఇలా కెరియర్ క్వశ్చన్స్ రిలేటెడ్ ఉన్నాయి అన్నట్టుగా. సో ఆయన ఓకే సార్. అవైలబిలిటీ బట్టి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే సార్. ఓకే, ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ వాటి గురించి మీరు ఒకసారి మీరు శివ గారితోనే మీరు బ్యాక్ అండ్ టీమ్కి ఒకసారి మెసేజ్ చేయండి, సో వాళ్ళు మీకు ఇస్తారు. అడగండి, మేబీ ఇస్తారో లేకపోతే ఎవరో నాకు తెలియదు, బట్ యా అట్లీస్ట్ లైక్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అయినా సరే వస్తుంది. కెన్ వి యూజ్ కంటిన్యూ అండ్ బ్రేక్ ఇన్ ఫర్ లూప్ ఆల్సో? యా, చూపించా కదా నేను మీకు ఫర్ లూప్ లో కంటిన్యూ అండ్ బ్రేక్ గురించి. సో ఆ ఎగ్జాంపుల్ నేను మీకు ఉంది. ఎస్ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్, నో ఇష్యూస్ అట్ ఆల్. సో నా డైలీ యాక్టివిటీస్ నా ప్రాజెక్ట్లో ఏంటి అనేది ఒకసారి అడిగారు, సో అడుగుతున్నారు. సో ఇది ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఫస్ట్ డే రికార్డింగ్లో ఉంటున్నట్టుంది, ఒకసారి చూడండి గణేష్. ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఐ థింక్ ఐ కెనాట్ డిస్క్లోజ్ దట్ అన్ఫార్చునేట్లీ, బట్ టూల్స్ మాత్రం మేమైతే స్పినేకర్ అని చెప్పి ఒక టూల్ వాడుతున్నాము, దెన్ జూల్స్ అనేది ఒకటి వాడుతున్నాము. అండ్ సో జూల్స్ ఈజ్ ఫర్ యువర్ సిఐ అండ్ ఫర్ స్పినేకర్ ఈజ్ ఫర్ యువర్ సిడి. రెండు సపరేట్గా వాడుతున్నాము. అండ్ వీ హ్యావ్ బిట్ బకెట్లో మా రిపాజిటరీస్ అన్ని స్టోర్ చేస్తూ ఉన్నాము, బికాస్ కాన్ఫ్లుయెన్స్ అట్లాసియన్ టూల్స్ మొత్తం కూడా వాడుతున్నాం కాబట్టి. And Jira ticketing tool. So this is a very common one. So apart from Naukri and LinkedIn, could you please suggest any platform అని చెప్పంటే, so the only platforms that I know is Cutshot అని చెప్పి ఒకటి ఉంది, Insta Hire అని చెప్పి ఒకటి ఉంది. సో ఈ రెండు కూడా ఒకసారి చూడండి. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? No problem. ఓకే గైస్, దెన్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ టుడే సెషన్. మళ్ళీ మనం రేపటి సెషన్లో కలుద్దాం. రేపటి సెషన్ ఇంకా లాస్ట్ అనమాట పైథాన్కి. సో రేపు మనం వచ్చేసరికి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసి దెన్ డెవాప్స్ యూస్ కేసెస్ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, యా, ఓకే గైస్, దెన్ థ్యాంక్ యూ, బాయ్.